ఈ డీమన్ స్లేయర్ సీన్లో టాంజిరో మరియు నెజుకో ఉదయం సూర్యుడు ఉదయించడానికి ముందు ఒక నిశ్శబ్దమైన అడవిలో నడుస్తున్నారు. చుట్టూ మబ్బు కమ్ముకుని ఉంటుంది. చెట్లు పొడవుగా ఎక్కడికి చూసినా కనిపిస్తుంటాయి. టాంజిరో తన కత్తిని చేతిలో పట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తూ చుట్టూ ఏదైనా ప్రమాదం ఉందా అని పరిశీలిస్తాడు. నెజుకో అతనికి వెనుకగా నడుస్తూ తన పెట్టెను నెమ్మదిగా పట్టుకుంటుంది. అకస్మాత్తుగా టాంజిరో ఆగిపోతాడు. నేలపై కొన్ని గుర్తులు కనిపిస్తాయి. ఎవరో లేదా ఏదో ఇక్కడి నుంచి వెళ్లినట్టు తెలుస్తుంది. అతను కింద వంగి ఆ గుర్తులను చూసి కొంచెం ముందుకు చూసి ఎవరో దగ్గర్లో ఉన్నారని గ్రహిస్తాడు. అప్పుడు సూర్యరశ్మి చెట్ల మధ్య నుంచి నెమ్మదిగా చొచ్చుకుపోతూ ఆ అడవిని మృదువైన నారింజ రంగులోకి మార్చుతుంది. దూరంలో స్వల్పమైన శబ్దం వినిపిస్తుంది. టాంజిరో ఆ శబ్దం వైపు తల తిప్పి జాగ్రత్తగా ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. ఆ క్షణం ప్రశాంతంగా కానీ జాగ్రత్తగా అనిపిస్తుంది. ఇద్దరూ తమ ప్రయాణంలో ముందున్నదేంటో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.